నిన్న జరిగినటువంటి హత్య కేసులో బుద్ధార్తి సునీత అనే ఆమె హత్య గావించబడింది మన కేఎన్ఆర్ టవర్స్లో హరిహరపురం దగ్గర. ఈ యొక్క హత్యకు గల మొదటి కారణం ఏంటంటే ఈమె 2022లో మహేష్ అనే అతనితోటి ఫస్ట్ లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. లవ్ తర్వాత వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడి నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళ సాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు. ఆ చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నిన్న ఎవరు లేని సమయంలో 18వ తారీఖు రోజు నిన్న 11:30-12 గంటల సమయంలో వాళ్ళ యొక్క ఫ్లాట్లోకి చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. ఈ సమాచారం మాకు 100 డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్కు చేరుకున్నాం. అతన్ని పారిపోకుండా అక్కడనే బంధించడం జరిగింది. అతన్ని మా కస్టడీకి తీసుకొని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. అతనికి ఎవరు సహకరించలేదు, ఒక్కడే ప్లాన్ చేసుకున్నాడు. ఇతను హైదరాబాద్కు వచ్చి ఫస్ట్లో మియాపూర్లో ఉన్నాడు. మియాపూర్లో ఉండి తర్వాత ఇక్కడ ఆమె లొకేషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వనస్థలిపురంలో ఉంటుందని తెలిసి ఇక్కడ మన తుర్గయంజాలకు వచ్చి ఇక్కడ ఒక హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్ బాయ్స్ హాస్టల్లో ఉండి ఒక 2 నెలల నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు. 2 నెలలు రెక్కి నిర్వహించేసి ఆమె యొక్క లొకేషన్ తెలుసుకొని నిన్న దాడి చేయడం జరిగింది. నిన్ననే ఫస్ట్ వెళ్ళింది, అంతకుముందు కూడా వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళింది. రెక్కి నిర్వహించిండు 2 నెలల నుంచి. అలా అపార్ట్మెంటు ఫ్లోర్ అన్నీ చూసుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎందుకు సార్ విభేదాలు ఏంటంటే భార్య మొదలు ఎందుకు వీళ్ళు విడిపోతుంది చెప్తున్నారు? ఏం లేదు, వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చినాయని చెప్తున్నారు అంతే. ఎందుకు అని చెప్పండి సార్. అపార్ట్మెంట్లోకి ఏం చెప్పి వెళ్ళింది సార్? అంటే అడుగుతారు కదా కింద. యాక్చువల్గా ఏంటంటే నిన్న అపార్ట్మెంట్లో మన వాచ్మెన్ అనే అతను బయటికి వెళ్ళిండు, కింద ఎవరు లేరు. ఆ టైంలో అతను పైకి వెళ్ళడం జరిగింది. లేదు, విడాకులు అఫీషియల్గా 2024లో గ్రాంట్ అయినాయి మహారాష్ట్ర కోర్టు నుంచి. కేసులు పెండింగ్ ఉన్నాయి, అది కక్ష పెట్టుకున్నట్టున్నాయా? పెట్టిన కేసులు పెండింగ్ ఉన్నాయి ఇంకా పైన? లేవు, కేసెస్ కూడా ఏం లేవు, అన్నీ కాంప్రమైజ్ అయినారు. తర్వాత ఆమెకి డైవర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. కానీ అది ఈమె సంతోషంగా ఉన్నదని చూడలేక వాడు ఇట్లా చేసిండు. అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీ విషయం అది. ఈ టూల్స్ ఎందుకు అంటే అంత క్రూరంగా చంపాలని అంటే శవాన్ని మాయం చేద్దాం అనుకున్నారా లేకపోతే? లేదు, మా విచారణలో తెలిసింది ఏంటంటే ఈ టూల్స్ వచ్చేసేసి ఒకవేళ ఆమె తప్పించుకొని లోపలికి వెళ్తే డోర్ కట్ చేయడం కోసం తీసుకున్నా అని చెప్పేసి చెప్తున్నాను. నిన్న హత్య చేసిన తర్వాత మహేష్ని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకెళ్లారు. మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ముందు మహేష్ని హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కి తరలించనున్నారు. అయితే ఈ హత్యకు కారణం తాను విడాకులు తీసుకున్నటువంటి భార్య తాను ఇబ్బందులు పడుతుంటే ఆమె సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి కక్ష పెంచుకొని 2022లో సునీతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2023 వరకు కెనడాకి వెళ్ళి అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు ఏర్పడిన తర్వాత సునీత తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది కెనడా నుంచి. ఆ తర్వాత మహారాష్ట్రలో పోలీస్ స్టేషన్లో ఆయనపై 498 కేసు పెట్టడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. ఆ తర్వాత ఇద్దరు కూడా కోర్టుల చుట్టూ తిరిగి కోర్టులో అఫీషియల్గా విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ 2025లో సునీత హైదరాబాద్కి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఇక్కడ వనస్థలిపురంలో ఉంటూ వర్క్ ఫర్ హోమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంది. అయితే ఆమె అడ్రస్ తెలుసుకొని ఇటు వనస్థలిపురం దగ్గరలో ఉన్నటువంటి తుర్కెంజాల్లో ఒక హాస్టల్లో 2 నెలల నుంచి కూడా అక్కడే ఉండి రిక్కీ నిర్వహిస్తూ సునీత నివాసాన్ని అంటే కనుగొన్న తర్వాత ఆమె హౌస్ పక్కాగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ 2-3 సార్లు రిక్కీ నిర్వహించి
ఆ తర్వాత ఆమెను నిన్న హత్య చేయాలని చెప్పేసి పథకం ప్రకారమే కొన్ని కత్తులు 3 కత్తులతో పాటు కొన్ని పరికరాలు కొనుక్కొని అక్కడికి వెళ్ళి లోపలికి వాచ్మెన్ లేని సమయంలో అపార్ట్మెంట్ పైకి వెళ్ళి అక్కడ సునీతని హత్య చేయడం జరిగింది. అతని వెంట కొన్ని కట్టర్లు కూడా తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ సునీత అతన్ని చూసి ఏదైతే బ్యాగ్లో ఉన్నట్టు డోర్ లాక్ చేస్తే ఒకవేళ డోర్ కట్ చేయడానికి ఉన్నటువంటి కట్టర్లను కూడా మహేష్ తీసుకొని వచ్చాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కేవలం తాను ఇబ్బందులు పడుతూ ఉండగా సునీత మాత్రం సంతోషంగా పెళ్లి చేసుకొని ఎలా ఉంటుందని చెప్పేసి కక్ష పెంచుకొని ఈ హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. మళ్ళీ మహేష్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే అనేక విషయాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హైత్నార్ కోర్టులో హాజరుపరిచేందుకు మహేష్ని పోలీసులు వైద్య పరీక్షల అనంతరం తీసుకొని వెళ్ళడం జరిగింది. నోరు మెదపట్లేడు. నిన్న దాడిలో పెనుగులాటల్లో మహేష్ కుడి చేతికి కూడా గాయమైనట్టు కనబడుతుంది. ఆయన వైద్య పరీక్షల సమయంలో చేతికి కట్టి మరి పోలీసులు తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అత్యంత దారుణంగా సునీతను నిన్న హత్య చేసిన తర్వాత పోలీసులు అక్కడే అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిన్నంతా కూడా విచారణ జరిపిన తర్వాత ఈ హత్యకు మెయిన్ కారణం విడాకులు. అంటే మహేష్ ప్రవర్తన బాగాలేకనే ఆమెతో విడాకులు తీసుకొని మనస్పర్ధలు ఏర్పడ్డాయి, సరిగా చూసుకోవట్లేడని చెప్పేసి విడాకులు తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటుంది. కాబట్టి అతను మంచివాడు కాదనే కూతురికి విడాకులు ఇప్పించి ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సునీత తల్లిదండ్రులు ఆమె ఇద్దరు అక్కలు కూడా నిన్న ఉదయం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కానీ వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి కొంచెం నిరాకరించారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పజెప్పేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే గత పెళ్ళైన 2-3 నెలల నుంచే సరిగా చూసుకోకపోవడం, మనస్పర్ధలు, ఆమెని టార్చర్ పెట్టడంతో తిరిగి కెనడా నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా అతను మారకపోవడంతోనే అతని నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినప్పటికీ కూడా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. కాబట్టి ఎప్పటికైనా తనతో ఉంటే హాని జరుగుతుందని చెప్పి గ్రహించే విడాకులు తీసుకుందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆమె సంతోషంగా ఉండడాన్ని తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడ్డాడు మహేష్ అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మహేష్ని హైత్నార్ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత ఆయన రిమాండ్ తరలిస్తారు. ప్రస్తుతం సునీత కుటుంబ సభ్యులు కానీ కొద్దిసేపటి క్రితమే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అతన్ని కోర్టుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ తరలిస్తారు. అయితే హత్య కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అత్యంత దారుణంగా మాజీ భార్యని హత్య చేశాడు కాబట్టి మహేష్ పైన హత్యకు సంబంధించిన కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు తెలియజేస్తున్నారు. అయితే 2022లో పెళ్లి అయిన తర్వాత ఇద్దరికి అంటే కెనడాకి పంపించారు. ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా లవ్ మ్యారేజ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు ఇది. వీరిద్దరే లవ్ చేసుకొని ఆ తర్వాత పెద్దలతో మాట్లాడించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాకి వెళ్ళిన ఒక 8 నెలల పాటు అక్కడ ఉన్న సమయంలోనే టార్చర్ పెట్టాడు సునీతని. ఆ టార్చర్ తట్టుకోలేకే తిరిగి ఇండియాకి సునీత రావడం జరిగింది.